ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మేల్కొండి. యూట్యూబ్ పరీక్షల్లో పాల్గొని మీరు మీ పిల్లలను కూడా మేల్కొల్పండి. దేవుని వాక్యాలు విని ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో ఆలోచిస్తున్నాను. బాగున్నారా? వందనాలు. దయచేసి పిల్లరా, మరి దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 1వ తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధన. గొప్ప లాభ సాధన. మీరా, సంతృప్తి కలిగినటువంటి దైవభక్తిలో నువ్వు జీవించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. సంతృప్తి కలిగిన దైవభక్తి చేత నువ్వు బలపరచబడాలి అని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి సంతృప్తి కలిగిన దైవభక్తిలో జీవించినటువంటి లాజరు తన జీవిత కాలంలో చాలా కష్టపడ్డాడు. చాలా యాతన పడినట్లుగా దైవ గ్రంథంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి లోకా రాసిన సువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో మనం జ్ఞాపకం చేస్తే, ధనవంతుడు భూమి మీద సుఖపడ్డాడు, సుఖంగా జీవించాడు. తాను అనుకున్న తడువు, ఏం తినాలో, ఏం త్రాగాలో, ఎలాగా జీవించాలో అలాగా ధనవంతుడు జీవించాడు. అతనిలో దైవభక్తి లేదు. అతడు దేవుని మాటకు, దేవుని వాక్యానికి ఏమాత్రము కూడా అవకాశం కలిగించలేదు. దేవుని వాక్యమును తిరస్కరించాడు. భక్తి జీవితాన్ని తిరస్కరించాడు. విశ్వాస జీవితాన్ని తిరస్కరించాడు. ఆత్మ సంబంధమైన జీవితంలో తన జీవితాన్ని నిర్లక్ష్యం చేసి లోకంలో ఎంత సుఖంగా జీవించాలో అంత సుఖంగా జీవించాడు. దైవ గ్రంథంలో మనం చూస్తే చాలా చాలా శ్రేష్టమైన మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లలు, చాలా అద్భుతమైన మాటలను దేవుడు మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉంటాడు. నీవు నీ జీవిత కాలము నీకు ఇష్టమైన దాన్ని బట్టి నువ్వు అనుభవించావు అంటాడు. నీకు ఇష్టమైన రీతిలో నువ్వు అనుభవించావు. కానీ లాజరు అయితే తాను కష్టపడ్డాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చూచారా పిల్లరా, భూమి మీద భూలోకములో జీవించు దినాలు సంతృప్తిగా దైవభక్తులను జీవిస్తే భూమి మీద నెమ్మదిగా ఉంటావు. పిల్లరా, అంత మాత్రమే కాదు, భూమిలో దేవుని కొరకు జీవించే ఆత్మ సంబంధమైన జీవితంలో ఆశీర్వాదకరంగా జీవిస్తావు. పిల్లరా, నువ్వు మరణించిన తర్వాత కూడా నెమ్మది కలిగినటువంటి, మహిమ కలిగినటువంటి పట్టణములో, పరలోకములో నీవు జీవిస్తావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం లాజరును గమనం చేస్తే, ఇక్కడ మనం చక్కని మాటలను ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తాం. లాజరు కష్టములను అనుభవించను. భూమి మీద అన్ని కష్టాలను అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాడు? చనిపోయి అంటే పరలోకములో ఉన్నాడు. అక్కడ ఎక్కడున్నాడంటే నెమ్మదిగా ఉన్నాడట. నెమ్మదిగా నెమ్మదిగా. సరే మా బాబు, సంతృప్తి కలిగిన దైవభక్తి భూమి మీద కొంచెం కష్టాలున్నా, శరీర సంబంధంగా జీవిస్తున్న దినాలు కొంచెం బాధకరంగా ఉన్నా, ఇలా మరణించిన తర్వాత మనము మన ఆత్మను దేవుని దూతలు కొనిపోయిన తర్వాత మనము నెమ్మది కలిగి ఉంటాం. నెమ్మది కలిగిన జీవితాన్ని అనుభవిస్తాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. అందుకనే యోబు గ్రంథంలో చాలా శ్రేష్టమైన మాటను యోబు భక్తుడి ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. చాలా అద్భుతమైన మాట. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, శ్రేయస్కరమైన దినాలు, శ్రేయస్కరమైనటువంటి జీవితాన్ని మనం పొందాలి అంటే, సంతృప్తిగా జీవితాన్ని మనం పొందుకోవాలి అంటే దైవభక్తిలో మనం ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, విశ్వాసములో ఉండాలి, ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించు వారముగా మనం ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభునందు
లోకమును చూడబాకండి, లోకాచారాలను చూడబాకండి, సాతాను సంబంధమైన క్రియలను చూడబాకండి. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి జీవించటానికి నువ్వు తీర్మానం చేసుకుంటే నువ్వు నెమ్మది కలిగిన పరలోకములో నువ్వు ఉంటావు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. బాబు, దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవించాలి. అదే దైవ గ్రంథంలోని చక్కని మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. దావీదు రాసిన సంకీర్తన 17వ కీర్తన 14వ వచనాన్ని మన తలంపుకు తెచ్చుకుంటే, పిల్లరా, దేవుని ఆత్మను కలిగినటువంటి మనము సంతృప్తి భక్తిలో మనం ఉంటే మా బాబు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క చెంత మనము నెమ్మది కలిగి జీవిస్తాము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, మన జీవిత కాలము దేవుని కొరకు సమర్పణ చేయాలి, దేవుని కొరకు అర్పించాలి, దేవుని కొరకు సమర్పణ చేయాలి. దేవుని కొరకు అర్పించబడిన వారి జీవితాన్ని మనం కలిగి జీవిస్తే అదే సంతృప్తి దైవభక్తి, ఆత్మ సంబంధమైన జీవితం అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభునందు రాకడ దినాల్లో, యాంచి దినాల్లో బాబు, లోకమును ప్రేమించబాకండి, శరీర కార్యాలను ప్రేమించబాకండి, సాతాను సంబంధమైన కార్యముల వైపు మీరు తిరగబాకండి. జీవము కలిగిన దేవుని మాటలను మీరు విని, జీవము కలిగిన దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని మీరు నమ్మి దేవుని తట్టు తిరిగితే అదే సంతృప్తి కలిగిన దైవ భక్తి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, అదే యోబు భక్తుడు అంటాడు చక్కని మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకు మహిమ ఘనత కలుగును గాక. బాబు, ఏది ఇచ్చినా దేవునికి స్తోత్రం, ఏది పోయినా దేవునికి స్తోత్రం. ఆ స్థితిలో మనం ఉంటే అదే సంతృప్తి కలిగిన దైవ భక్తి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆత్మీయతలో మనము బలమైన వారముగా ఉండాలి, భక్తి జీవితంలో మనము బలమైన వారముగా ఉండాలి, విశ్వాస జీవితంలో మనము బలమైన వారముగా ఉండాలి, ఆత్మీయ సహవాసములో మనము బలము కలిగిన వారు ఉంటే సాతాను ఎంతగా శోధించినా, సాతాను ఎంతగా ఇబ్బంది పెట్టినా, సాతాను ఎంతగా తొందర కలిగి చేసినా పిల్లరా, డోంట్ కేర్, అది మనల్ని ఏం చేయదు. కారణం ఏంటంటే సంతృప్తి దైవ భక్తి మనలో ఉంది కాబట్టి పిల్లరా, సాతాను మన యొద్ద నుండి తరవకుండానే వాడు పారిపోతాడు. మనం తరవాల్సిన అవసరంలా, వాడంతరకు వాడే పారిపోతాడు. ఎప్పుడంటే మనలో సంతృప్తి దైవ భక్తి మనము కలిగినప్పుడు పరిశుద్ధాత్మ కార్యము దేవుడు జరిగిస్తాడు. సహోదరుడా, సహోదరి, చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఆచార సంబంధమైన భక్తి సంతృప్తి కలిగించే భక్తి కాదు. అలవాటు సంబంధమైన భక్తి సంతృప్తిని కలిగించే భక్తి కాదు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదయ్యా సంతృప్తి కలిగించే భక్తి అంటే లాజరు లాంటి భక్తి మనలో ఉండాలి. సరైన గృహం లేదు, సరైన భోజనం లేదు, సరైన వస్త్రం లేదు, సరైన ఆరోగ్యం లేదు, అన్ని కొదవే, అన్ని తక్కువే పాపం. అయినను దేవుడు నన్ను భూమి మీద ఉంచాడు, ఆయనకి నేను భయభక్తులు కలిగి బ్రతకాలి అనే తీర్మానము యోబు భక్తుడు కలిగి ఉన్నాడు. అలాగే లాజరు కూడా కలిగి ఉన్నాడు. అందుకనే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకుని దేవుడు వారిని నెమ్మది కలిగిన జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ మాట ఎవరు అంటున్నారు అంటే ధనవంతుడు చెబుతున్నాడు. అయ్యా, నేను నరకములో యాతన పడుతున్నాను. లాజరు అయితే
నీ దగ్గర నెమ్మదిగా ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! ఎంత గొప్ప మంచి ఆత్మీయ అనుభూతి అండి! నీ దగ్గర నెమ్మదిగా ఉన్నాడయ్యా. నేనైతే నరకంలో వేదన పడుతున్నాను. దేవుడు లేకపోతే వేదనే. సంతృప్తిగా భక్తి లేకపోతే భయంకరమైన పోరాటమే. భయంకరమైనటువంటి పిల్లరా, దుర్బలమైనటువంటి పరిస్థితులు నీకు వస్తాయని దేవుని వాక్యము దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, చేతులు జోడించి మనం చేస్తున్నాం. ఆ జీవితము నువ్వు కలిగి జీవించకూడదు అని, ధనవంతుడు పట్టినట్టు గతి నీకు పట్టకూడదు అని దేవుడు యూట్యూబ్ పరిచర్యల ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని దేవునికి సమర్పణ చేయి. నీ జీవితాన్ని వాక్యానుసారముగా మలుచుకో. నీ జీవితాన్ని ఆత్మీయతలో మలుచుకో. నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పణ చేయి. నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించు. అప్పుడు లాజరు నెమ్మది కలిగి ఉన్నాడు అని ధనవంతుడు ఎలాగ చెబుతున్నాడో, అనేకులు నిన్ను చూచిన వారు, వీరు దేవుని నమ్ముకున్న వారు, వీరు రక్షించబడినటువంటి వారు, బాప్తిసం తీసుకున్నటువంటి వారు, సంఘానికి క్రమం తప్పకుండా ప్రార్థనకి వెళ్ళేవారు. అందుకే వారి కుటుంబం నెమ్మదిగా ఉంది. ఎంత గొప్ప సాక్ష్యం! నువ్వు కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధన. అది నువ్వు పొందుకోవాలి అంటే, అది నువ్వు సంపాదించుకోవాలి అంటే, పిల్లరా, లాజరు ఉన్నటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. అంటే లాజరు లాగా నువ్వు దరిద్రుడిగా ఉండమని చెప్పను కానీ, లాజరు లాగా నువ్వు పేదవాడిగా ఉండమని చెప్పను కానీ, భక్తిని కలిగి ఉండాలని చెప్తున్నాను. విశ్వాస జీవితములు స్థిరమైన వాడిగా ఉండాలని చెబుతున్నాను. కష్టాలు వస్తాయి దేవుని నమ్మిన తర్వాత, శోధనలు వస్తాయి యేసయ్య నమ్మిన తర్వాత, నిందలు వస్తాయి వాక్యానుసారముగా నడుస్తున్న తర్వాత. వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నువ్వు భరించిన వ్యక్తిగా ఉంటే, నువ్వు సహించిన వ్యక్తిగా ఉంటే, ఓ బాబు, సంతృప్తి కలిగిన దైవభక్తి నీకు గొప్ప లాభ సాధన, నెమ్మది కలిగిన జీవితాన్ని ప్రసాదిస్తుంది అని దేవుని వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నీ జీవితము ప్రభువుని కలిగిన జీవితముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యానుసారమైన జీవితములో నీ జీవితాన్ని మలుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అలాగుంటావా? అలాగ ఉండే పని అయితే పిల్లరా, నీవు భూలోకములో నెమ్మదిగా ఉంటావు. పిల్లరా, ప్రభు పిలుపునందుకొని దేవుడు పిలిచిన రోజున అక్కడ నెమ్మదిగా ఉంటావు. ఎక్కడ నెమ్మది, అక్కడ నెమ్మది. అమ్మా, ఇది దేవుని పిల్లలకే సాధ్యం. ఇది దేవుని పిల్లలకే సొంతం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నువ్వు దేవునిలో, ఆత్మీయతలో, భక్తిలో, విశ్వాసములో స్థిరమైన వాడిగా ఉంటే సంతృప్తి కలిగిన దైవభక్తి బలపరుస్తుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. చాలా అద్భుతమైన మాటను దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. పిల్లరా, చాలా చాలా బహు శ్రేష్టమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. అమ్మా బాబు, మనము దైవభక్తిలో నెమ్మది కలిగిన వారముగా మనము జీవించాలి. చాలా దీవెనకరమైన జీవితాన్ని మనము కలిగి జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. అమ్మా, మనము ప్రభు సహవాసములో మనము జీవించు వారముగా ఉండాలని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, మానవుడు ఎలాంటి వాడు అంటే గడ్డి పువ్వు లాంటి వాడు. అంతలో కనబడి
అంతలో మాయమయ్యేటువంటి వారని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలా సూర్యుడు ఎండ తీవ్రతను బట్టి గడ్డి పువ్వు వాడిపోతుంది. మనం అలాంటి వారము. దేనికి ఎర్రవేగుతున్నావు? దేనికి అతిశయపడుతున్నావు? దేనికి గర్వంగా ప్రవర్తిస్తున్నావు? దేనికి తిరస్కరించే మనసు కలిగి ఉంటున్నావు? అంతలో కనపడి అంతలో మాయమయ్యే గడ్డి పువ్వు లాంటి నీ జీవితాన్ని నువ్వెందుకు పిల్లరా దేవునిలో మలుచుకోలేకపోతున్నావు? వాక్యము ద్వారా పట్టబడలేకపోతున్నావు. వాక్యము ద్వారా రక్షణ పొందలేకపోతున్నావు. వాక్యము ద్వారా దేవుని తట్టు దేవుని వాక్యం వైపు నువ్వు మరలేకపోతున్నావు. పిల్లరా గమనం చేయండి. ఈ ఆవిష్కాలం చాలా కొంచెం పిల్లరా, కొద్దిగా మాత్రమే. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకొని దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనము జీవించినట్లయితే మన జీవితము ధన్యకరముగా దేవుడు మార్చివేస్తాడు. దీవెనికరముగా దేవుడు మార్చివేస్తాడు. ఆశీర్వాదకరముగా దేవుడు మార్చివేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే వచ్చిన మనం చూస్తే మనం నీటి మీద బుడగలాంటి వారు. ఇలా మనము దేవుని వాక్య ప్రకారమైన రక్షణ జీవితంలోకి వస్తే నీ జీవితం విలువైన జీవితముగా, ధన్యకరమైన జీవితముగా దేవుడు మార్చి వేస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, మా బాబు లాజరు శరీర సంబంధంగా పేదవాడు కావచ్చు, దరిద్రుడు కావచ్చు, కానీ దైవభక్తి, సంతృప్తి దైవభక్తి తనలో ఉంది కాబట్టే మా బాబు నెమ్మది కలిగిన దేశంలో ఉన్నాడట. ధనవంతుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. అమ్మా, నీ నెమ్మది, నీ సుఖ జీవితము నీకు అర్థం కాకపోవచ్చు. వాక్యాన్ని బట్టి నిన్ను దేవుడు బలపరుస్తాడు. వాక్యమును బట్టి దేవుడు నిన్ను ఆదరించి ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ముగించబోతున్నాను. మనము నెమ్మదిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన పిల్లలు నెమ్మది కలిగి జీవించాలి. గరివిలుగా ఉండకూడదు, తగాదులతో ఉండకూడదు, పోట్లాడుతూ ఉండకూడదు, మానసికంగా మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోకూడదు. ఆయన పిల్లలు నెమ్మది కలిగి బ్రతకాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. పిల్లరా, మరి నువ్వు ఎలాగున్నావు? నువ్వు ఎలాగ జీవిస్తున్నావు? ఒకసారి నీకు నీవే పరీక్షించుకో. ఒకసారి నీకు నీవే పరిశోధన చేసుకో. వాక్యం లేకపోతే, దేవుడు లేకపోతే, దేవుని సహవాసం లేకపోతే సంతృప్తి దైవభక్తి నీలో ఉండదు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దైవభక్తి ఉన్నప్పుడే నెమ్మది ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనల్ని మనం దేవునికి అర్పించుకుందాం. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకుందాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించి నిత్యరాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులముగా, హక్కుదారులుగా మలచబడదాం. అటు కృప, అటు సమాధానము దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. కృపామయుడా, ప్రేమికులు మా తండ్రి, మీరు ఇచ్చిన మంచి సమయానికే నీకు వందనాలు. నువ్వు మాట్లాడే ప్రతి మాటను ప్రభువా, ప్రతి బిడ్డని ఆయా వారి హృదయంలో చేర్చుకొని ఈ వాక్యానుసారంగా జీవించినట్లుగా మీ కార్యాలు జరిగించమని, కృపలో బలపరచమని, తోడుగా ఉండి దీవించమని. యూట్యూబ్ పరీక్షలో పాల్గొన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారు ఎన్న వాక్యము అనేకులు ఫార్వర్డ్ చేయడానికి నీ బిడ్డలను బలపరచమని, సాక్షులుగా వాడుకోమని, మహిమ ఘనత ప్రభా మీరు పొందుకోమని. అయ్యా, మరి ముఖ్యంగా గత దినాలు ప్రభా భయంకర వర్షాలు, వరదలు ప్రభా, అయ్యా బిడ్డలు ఎంతమంది ప్రభా ఎన్ని విధాలుగా బాధపడుతున్నారో వారందరికీ మీరు ప్రభా సహాయం చేయండి. నెమ్మది దయచేయమని మీ కృపలో మరుగుపరిచి భద్రపరచండి. నిజంగానైనా ఈ భయంకర తుఫాను నుండి ప్రభువా మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడారు. అందుకే నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ కృపలో భద్రపరచని దీవించండి. చాలా గ్రామాలు జల నిబంధనలు ఉండిపోయినాయి ప్రభువా. రాకపోకలు లేక, రావడానికి ప్రభువా మార్గాలు లేక బిడ్డలు అల్లాడిపోతున్నారు. ఎంతమంది ఆహారానికి ప్రభు
వస్త్రానికి, గృహానికి ఇబ్బందులు పడుతున్నారో అటు వారందరికీ మీరు సహాయం చేయండి. అటు వారందరినీ మీరు కనికరించి కాపాడమని, భద్రపరచమని, తోడుగా ఉండమని. మరి ముఖ్యంగా ప్రభా ఏనైనా మరైనా గవర్నమెంట్ ప్రభుత్వం వారు చేస్తున్న సహాయ సహకారాలు అందరికి అందునట్లుగా మీ కార్యాలు జరిగించండి. ఎవరు ఆకలితో ఉండకూడదు, ఎవరు ప్రభు ఇబ్బందుల్లో ఉండకూడదు. అందరికీ మీరు సహాయం చేయమని, ప్రభులు మరుగుపరిచి భద్రపరచమని, దీవించమని ప్రభు చూపమని ఏస్తుడికి వచ్చిన తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, మరి సంఘం కొరకు, పరిచయం కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాం. కాబట్టి మరి చర్చికి ఎక్కడికి వెళ్ళకపోతే మరి మాకు చీరాల్లో 3 స్థలాల్లో మరి మందిరాలు ఉన్నాయి, ఆరాధన జరుగుతూ ఉంది. రండి. మొదటి ఆరాధన ఆదివారం మరి ఐక్యనగర్లో హౌసింగ్ కాలనీలో మరి చర్చి ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. అలాగే రెండో ఆరాధన రామాపురం బీచ్ రోడ్లో మరి మందిరం జరుగుతూ ఉంది. ప్రతి ఆదివారం ఉదయం 9 అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. రండి, దేవుని గురించిన వాక్యాలు విని ఆత్మ మేలు పొందండి. మూడో ఆరాధన పేరల హై స్కూల్ దగ్గర మా మెయిన్ చర్చ్ ఉంది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయం 11:30 అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది. దేవుని వాక్యాన్ని ఆత్మీయ మేలు పొందండి. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మరి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. రండి, పాల్గొనండి. ఆత్మీయ మేలు, ఆత్మీయ దీవెనలు మీరు పొందుకోవాలని ప్రభు పేరట, ప్రభు నామంలో మనవి చేస్తున్నారు. అలాగే మరి మా బాబు హిమాచల్ ప్రదేశ్లో మరి వైభవం బైబిల్ కాలేజ్ నడుపుతూ ఉన్నాడు. దాని కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఈ సంవత్సరం మరి బైబిల్ కాలేజ్ జరుగుతూ ఉంది. చాలామంది పిల్లలు బైబిల్ కాలేజ్ జాయిన్ అయ్యారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి బైబిల్ కాలేజీలో జాయిన్ అవుతున్నారు. మరి అనేక రాష్ట్రాల పిల్లలు కాబట్టి వాళ్ళందరూ కలిసి ఉండటానికి దేవుడు సహాయం చేయనట్లుగా, వాళ్ళందరూ కలిసి ఉండటానికి దేవుడు కృపలో మరుగుపరిచి భద్రపరిచినట్లుగా, దీవించినట్లుగా మరి వారందరూ దేవుడు రాబోయే దినాల్లో బహుగా పరిచయం దేవుడు వాడుకున్నట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే మరి సంఘాలు పరిచయం కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని, అలాగే మరి వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు సహాయం, దేవుడు దయచేయాలని, వారికి ఎలాంటి కొదువు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవుడు కృప చూపినట్లుగా మీ అందరూ ప్రార్థన చేయండి. మనం కూడా ప్రార్థన చేద్దాం. వీలైతే దేవుడు మీకు ఏదైనా మెసలింపిస్తే, ఆర్థికంగా కొంచెం మీరు ఏదైనా వసతిగా ఉంటే రండి, కలిసి వారికి సహాయం చేద్దాం, వారిని ఆదుకుందాం, పరీక్షల్లో పాల్గొందాం. అందరికీ వందనాలు. తండ్రి దయ, కుమారుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశమునకును, నిన్న వాక్యమునకును పిల్లరా మరి వరద బాధితుల్లో బాధపడుతున్న బిడ్డలందరికీ దేవుడితో నడిపించి, దీవించి, సంరక్షించి, కాపాడి ఆశీర్వదించును కాక.